నమస్తే అన్న. నాన్ వెజ్ పైన లోయాక్స్ యాక్ట్ అయితే వేయడం జరిగింది గవర్నమెంట్. అంటే ఎక్కడున్నా సరే అటెండ్ కావాలి, నోటీసులు పంపించడం అయితే జరిగింది. అంటే వస్తాడని అనుకుంటున్నారు? కంపల్సరీగా రావాలన్నా. ఎందుకంటే ఎక్కడ కనపడినా కానీ ఎయిర్పోర్ట్లకి అన్నిటికీ వెళ్ళిపోతాయి ఆ నోటీసులు అనేవి. ఆడ ఏడ కనపడినా కానీ పట్టుకుంటారు. కానీ ఇంకా ఇప్పుడు బయటికి వచ్చి వాగలేదంటే మేము అదే అనుకుంటున్నాం. దెబ్బ మొదలైంది, వాడికి నొప్పి మొదలైంది అన్న ఫీలింగ్లో ఉన్నాం. కానీ దీనికన్నా ముందు ఆ ఇన్స్టాగ్రామ్ది, ఆ యూట్యూబ్ది బ్లాక్ చేస్తే ఇంకో భయం అనేది ఇంకా ఉంటుంది. అంటే ఇప్పటికి కూడా హిందువులు బత్తాయిలు అని చెప్పి ఎటేటో వెళ్తుంది. చైనా చూడండి రోబోటిక్ పరంగా అని చెప్పి కొన్ని కొత్త వీడియోస్ కూడా అప్లోడ్ చేసిండు. అదేవిధంగా మొన్న నాగర్ కర్నూలు ఇన్సిడెంట్ పైన కూడా మాట్లాడండి, ఇది పాప ఇన్సిడెంట్. మీరు ఒక్కొక్కరు సైంటిఫిక్ టెక్నాలజీ పరంగా కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. మీరు ఇంకా కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేసుకుంటూ అక్కడే ఉన్నారు. హిందూ బత్తాయిలు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎంతవరకు వీడికి ఏదో దేశం ఆఫర్ పెట్టింది, అందుకే హిందువుల గురించి మాట్లాడుతున్నాడు అన్న ఫీలింగ్ అయితే మొదలయ్యింది. కంపల్సరీగా అన్ని లాజిక్లు లూజిక్లు లోపల ఏముంది, బయట ఏముంది, మొత్తం లాగే దమ్ము ధైర్యం హైదరాబాద్ పోలీసులకి, ముఖ్యంగా పంజాబ్ పోలీసులకు ఉంది అనే నమ్మకం మాకు ఉంది. కంపల్సరీగా లాగుతారు. నిన్న కూడా ఏమన్నాడు, అదేదో బ్లాక్ అయిందంటే అసలు అబ్బా ఆడి ఆనందం, ఆడి పరమానందం మళ్ళీ దేవుడి మీద, వినాయకుడి మీద. వినాయకుడి మీద ప్రమాణం చేసే అంత ఓడవాడు. ఆడి మాటలేంది, ఆడేంది, వినాయకుడు క్షమించడంట. ఎవరిని క్షమించాడు వినాయకుడు? ఎందుకు నీ పని ఏదో నువ్వు చూసుకొని చూపిస్తున్నావు. అందమైనది బెట్టింగ్ యాప్ల మీద పడ్డావు, దాని గురించి భయం చేయి. నేను సాయం చేశా, కుక్కలకు సాయం చేస్తా. ఎవడు చేయమన్నా నిన్ను? కుక్కలకు చేస్తావు, చెయ్యి. ఆ కుక్క గడిచిద్దరా బాబు, నీ సాయం వద్దని. ఓకే, నువ్వు అన్నావు కదా దేవుడు అడే. కుక్క నిన్ను క్షమించదు, మనుషులు నిన్ను క్షమించారు, కుక్క అయితే నిన్ను క్షమించదు. నీకు బుద్ధి జ్ఞానం అనేది రావాలి. కాళ్ళు పనిచేయవు, వైద్యవాజు పంజాగొట్ట పోలీసులు దెబ్బకి మైండ్ అన్నాడు, మైండ్ పనిచేస్తుంది అన్నాడు, మైండ్తో బతుకుతా అన్నాడు. ఆ మైండ్ పని చేయకుండా చేసే దమ్ము మా హైదరాబాద్ పోలీసులకు ఉంది. ఆడికి రుచి చూపిస్తారు అనే నమ్మకం మాకుంది. అంటే అంతకుముందు ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ఇట్లా ప్రమోట్ చేసిరో వాళ్ళని ఈ నాన్ వెజ్నే పట్టించడం జరిగింది, వాళ్ళకు శిక్ష పడేలా చేయడం కూడా జరిగింది. కానీ నాన్ వెజ్ మాత్రం ఎటువంటి బెట్టింగ్ యాప్లకి ఇట్లా ప్రమోట్ చేయాలి. బట్ ఇప్పుడైతే ఏదైతే స్పెసిఫిక్గా హిందువులపై ఇది బత్తాయిలు అని చెప్పి కామెంట్ చేస్తా ఉన్నాడు, ఏదో ఒక మతం ఈయనకు ఎక్కువ హ్యూజ్ అమౌంట్ను ఆఫర్ చేసింది, దానికోసమే ఇదంతా చేస్తూనే ఉన్నాడు అని చెప్పి నేటి జన రిపోర్టర్లు కానీ ప్రజలు కూడా అంతా అనుకోవచ్చు అన్న. ఎందుకంటే ఇప్పుడు దాకా బ్లాక్ అవ్వలేదు, ఓకేనా? ఎందుకంటే వాడినే పట్టుకొచ్చి లోపలేసారు. ముఖ్యంగా ఏంటంటే మొన్న నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చే ముందు కూడా ఇన్స్టాగ్రామ్ డేటా బ్లాక్ చేయమన్నారు, యూట్యూబ్ని బ్లాక్ చేయమని కూడా కోరటం జరిగింది. కానీ స్పందించాల. లీగల్ నోటీసులు ఇచ్చేదాకా ఇప్పుడు పరిస్థితి అతనికి వచ్చిందంటే మరి ప్రతి ఎయిర్పోర్ట్కి వెళ్ళిద్దాడు దిష్టి బొమ్మలాగా. దొంగల బొమ్మల ఫోటోలు పెడతారు, చూసావా? ఆ ఫోటోలు పెడతారు. మరి ఇంకేమైనా పేరుంది, మొత్తం పోగొట్టుకున్నాడు. నోటి దొలే కదా. మరి వెనకమాల ఏమైనా ఉందా? ఎంత ఆఫర్ ఇచ్చినా కానీ ఇంత నీచంగా వెళ్ళకూడదు కదా. బుద్ధి జ్ఞానం అనేది ఉండాలి కదా. నాకు జ్ఞానం ఉంది, మైండ్ ఉందంటే మైండ్ లేదని అనుకుంటున్నారు అందరూ. అది అన్న అంటున్నాడు కరెక్టే, కానీ వీడియోలో ఎవరైనా చూస్తున్నారా? ఇంతకుముందు ఆడు వీడియో వచ్చిన కానీ లైక్ కొట్టేవాళ్ళు, ఏదో కామెంట్ పెట్టేవాళ్ళు. చూడు, నువ్వే చూడు, ఆడు వీడియో ఓపెన్ చేయి, ఎవడు చూస్తలే, కామెంట్లు కూడా చేయట్లే. ఆడి మాట్లాడే ఏదో డైలాగ్ వదిలితే బూతులు తిడుతున్నారు తప్ప ఏం మాటలు రావట్లా. ఆడి వీడియో కింద కామెంట్లు మొత్తం హిందీలో రావు, ఇంగ్లీష్లో రావు, తెలుగులోనే ఎక్కువ వస్తాయి. తెలుసా నీకు? తెలుగు వాళ్ళని ఎక్కువగా చూసేది. ఆడి ఇంకో భాష ఏదైనా మార్చుకున్నా కానీ, ఇంకో యూట్యూబ్ పెట్టుకున్నా కానీ తెలుగులో తప్ప ఆడికి ఏమి రాదన్న ఫీలింగ్లో ఉండరు అందరూ. మరి అట్లాంటి తెలుగు వాళ్ళతోనే పోయి సీతమ్మతోనే ఆడి మాటలన్న మాటలు ఎలా ఉంటాయి? మళ్ళీ దేవుడి మీద ప్రమాణాలు. వినాయకుడు జోలికి వస్తాడు. వినాయకుడు అంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలా జరుగుతుందో జాతర అనేది తెలుసు. అట్లాంటి దేవుడి జోలికి వస్తే ఊరుకుంటామా మేము? అది బుద్ధి జ్ఞానం వచ్చేలాగా చేస్తారు. పోయి హైదరాబాద్ పోలీసులతో పెట్టుకున్నాడు. ఇంకా ఉంటుంది ఆడికి. ఆడి వెనకమాల ఉన్న దొంగలను కూడా లాగుతారు అన్న ఫీలింగ్ అయితే మాకుంది. అది మొత్తం బ్లాక్ చేస్తారన్నా. నువ్వు ఏ పేర్లతో పెట్టావు, యాడ్ ఉందో చరిత్ర ఇప్పితే మొత్తం వచ్చిద్దా లేదా? మరి అంతా కలిపి వేరే పేర్లు పెట్టుకున్నా కానీ ఆడి బినామీలు పట్టుకుంటేనే ఎట్లా పట్టుకుంటారు? బినామీ ఆడి పేరు వెనకమాల పేరు చివరి అక్షరం చూసి ఒక బినామీని పట్టుకున్నారు. అంతా తెలివి ఉంది అని లైట్ తీసుకుంటున్నారు మన మధ్యకాలంలో. కానీ ఇది ఇట్లాంటి ఎదవల వల్ల మనకి హిందువుల పరంగా కానీ చాలా ఇబ్బంది అవుతుంది. చాలా హిందువులు బాధపడుతున్నారు. మరి దేవుడు అంటే ఎంత పూజిస్తాం? ఏదైనా పండగ వస్తే ఎంత ఆరాధనగా ఉంటాం మనం. అట్లాంటి టైంలో ఇట్లాంటి ఏదో ఈ మాటలేంటంటే ఎలా అనిపించింది? కంపల్సరీగా రియాక్షన్ అనేది గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలని ప్రతి హిందువు కోరుకుంటున్నాడు. అట్లాగే ఉండిద్దని మేము అనుకుంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.